హాయ్, నేను డాక్టర్ దుర్గా ప్రసాద్, కాస్మెటిక్ సర్జన్. ఈరోజు నేను కన్ను, లోయర్ ఐలిడ్, అండర్ ఐ బ్యాగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ అండర్ ఐ బ్యాగ్స్ చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఇవి ఏజ్ పెరిగే కొద్దీ కనపడుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఆల్కహాలిజం, స్మోకింగ్ ఇటువంటి ఉన్నప్పుడు కూడా ఇవి కనపడుతూ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్లో కొల్లాజెన్ స్టిమ్యులెంట్ ఫుడ్ తక్కువగా ఉండటం వల్ల కూడా మనం ఇవి చూస్తూ ఉంటాం. మరి ఈ అండర్ ఐ బ్యాగ్స్ ఉన్నప్పుడు మనం ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ అండర్ ఐ బ్యాగ్స్ ఉన్నప్పుడు లోయర్ ఐలిడ్ స్కిన్ బాగా సాగ్ అవడంతో పాటు స్కిన్ వెనకాల ఉండే టైనీ ఫ్యాట్ ప్యాడ్స్ వాటి ఒరిజినల్ పొజిషన్ నుంచి డౌన్ స్లైడ్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. వీటిని పట్టు ఉంచే కొల్లాజెన్ టిష్యూ కూడా ల్యాక్స్ అయిపోవటం జరుగుతుంది. ఈ అండర్ ఐ బ్యాగ్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు, లేకపోతే హయ్యర్ గ్రేడ్స్ బాగా సాగిపోయి హయ్యర్ గ్రేడ్స్లో కూడా ఉండొచ్చు. వీటికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బాడీలోని మిగతా పార్ట్స్ నుంచి ఫ్యాట్ సెల్స్ తీసుకుని ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న అండర్ ఐ బ్యాగ్స్ దగ్గర ఇంజెక్ట్ చేయటం, రేడియో ఫ్రీక్వెన్సీ లాంటి మెథడ్స్ వాడి స్కిన్ టైటన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే హయ్యర్ గ్రేడ్స్లో ఉన్నప్పుడు ఈ సాగ్ అయిపోయినటువంటి స్కిన్, ప్రొలాప్స్ అయిపోయినటువంటి ఫ్యాట్ ప్యాడ్స్ని కూడా సర్జికల్గా రిమూవ్ చేసి వాటిని కరెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా సర్జికల్గా రిమూవ్ చేసేటప్పుడు ఆపరేషన్ తర్వాత స్కార్ కనపడకుండా తగిన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఫైన్ ప్రెసిషన్ సర్జరీ విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్లో ఉన్న మా క్లినిక్ ప్రసాద్ ఎస్కే క్లినిక్లో చేస్తున్నాం.